కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకునే ముందు బాబాసాహెబ్ చిత్రపటానికి పుష్పమాలను వేసి కార్యక్రమం ప్రారంభించుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి సోదరి మనులందరూ కూడా వచ్చి అక్కడికి వెళ్తుందిగా ఆనంద సమర్థం రా ప్రసాద్ గారిని ఈనాటి వక్తని సభకు పరిచయం చేసిన జగన్ ఎవరిబడి. నా పేరు ప్రసాద్. నేను సినిమా ఇండస్ట్రీలో అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన స్పీకర్ డాక్టర్ శ్రీపతి రాముడు గారు. శ్రీపతి రాముడు గారు ఎంఏ ఎంఫిల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్లో కంప్లీట్ చేసి ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో పిహెచ్డీ కంప్లీట్ చేశారు. పిహెచ్డీ అనంతరం అస్సాం సెంట్రల్ యూనివర్సిటీలో సిల్చార్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి కొంతకాలం, తర్వాత తిరిగి జామియా మిలియా ఇస్లామియాలో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతం అసోసియేట్ ప్రొఫెసర్గా సెంటర్ ఫర్ స్టడీస్ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈరోజు మన టాపిక్ కూడా మన అందరికి ముందే చెప్పాను, డాక్టర్ అంబేద్కర్ ఆన్ డెమోక్రసీ ఇన్ ఇండియా అని. ఇది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ప్రస్తుతం చేస్తున్న వివరాలు. ముఖ్యంగా ఎప్పటి నుంచో శాంతి చక్ర ఫౌండేషన్కి రావాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాను. ఇప్పటికీ అవకాశం దొరికింది. ముఖ్యంగా ఈ శాంతి చక్ర ఫౌండేషన్కి వస్తున్నాను అనుకున్నప్పుడు మామూలుగా నేను నా ఇమాజినేషన్ వేరే ఉంది. ఎందుకంటే ఎక్కడైనా మన వాళ్ళందరూ 10 మంది కలిసి కూర్చున్నప్పుడు ఎక్కడో పాత హోటల్లోనూ ఇరిగిపోయిన కుర్చీలు, పగిలిపోయిన అన్ని అవి గోడలు అవి ఉండే చోట మనం కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకు కూడా ఒక సిస్టమాటిక్ ఆర్గనైజేషన్ అనేది ఒక చోట వచ్చింది వాలంటరీగా అని చెప్పేసి నాకు సంతోషంగా ఉంది. ఈ అవకాశం మొదటగా ఈ అవకాశం ఇచ్చినటువంటి రవికుమార్ గారికి, ప్రసాద్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాకపోతే నన్ను కరెక్ట్గా ఒక ఫిక్స్లో పెట్టి పిలిచారు. సాయంత్రం 2 ఒక నాటకం ఉంది, ఇంకో మీటింగ్ ఉంది. సాధారణంగా ఇద్దరు అంటే జనానికి చాలా అసహ్యం. అంటే విసుగు గుర్తించే వాళ్ళ ఇద్దరు అని చెప్పేసి పాస్టర్లు ఒకళ్ళు, ప్రొఫెసర్లు ఒకళ్ళు. మైక్ దొరికితే వదలరు. పాస్టర్స్ వాళ్ళు మైక్ దొరికిందంటే విడిచిపెట్టకుండా జనంకి ఆకలిస్తున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళ కోసం అనుకున్నట్టుగా. అదేవిధంగా ప్రొఫెసర్లు కూడా, ప్రొఫెసర్ క్లాస్లో ప్రొఫెసర్దే సామ్రాజ్యం కాబట్టి స్టూడెంట్స్కి భయం. ఎందుకంటే ఏమన్నా మేము బయటకు వెళ్తామంటే క్లాస్ బాగలేదంటే మార్కులు తగ్గుతాయి ఏమన్నా భయంతో పాపం పిడికెళ్ళు బిగించుకొని కూర్చొని ఉంటామంటారు. ఆ రెండు నేను అనుభవించాను కాబట్టి నేను యాక్చువల్గా ఇప్పుడు ఆల్రెడీ 2 అయింది. ఎక్కువ టైం తీసుకోవాలని ఉంది. యాక్చువల్లీ చాలా మంచి పెద్ద టాపిక్ కాబట్టి ఇట్ టేక్స్ నాట్ లెస్ దెన్ 2 hours జనరల్లీ, మినిమం 2 hours. బట్ గివెన్ ద టైం షెడ్యూల్ అందులో నన్ను ఒక రకంగా అన్ని సేవలు కొట్టేసి ఎటు కదలకుండా రవికుమార్ గారు ఫిక్స్ చేసి పెట్టేశారు. ఎనీహౌ ఐ ట్రై టు కంప్లీట్ ద టాపిక్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. బ్రీఫ్గా అంబేద్కర్ ఏం చెప్పారు డెమోక్రసీ మీద, మనం ఏం అర్థం చేసుకోవాల్సింది ఉంది డెమోక్రసీ మీద అని చెప్పేసి ఒక 40 minutes మాట్లాడతా. ఒక 20 minutes డిస్కషన్ పెట్టుకుందాం. ఎందుకంటే వితౌట్ డిస్కషన్ ఇంకా ప్రూఫ్ఫుల్ గా ఉండదు కాబట్టి. బేసిక్గా ఇక్కడ అంబేద్కర్ డెమోక్రసీ అనేటువంటి కాన్సెప్ట్ అంబేద్కర్కి చాలా ఇష్టమైనటువంటి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ని తను ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే కొన్ని డెఫినేషన్స్ ఆయన ఉటంకిస్తారు. బాగే హార్ట్ వెస్టర్న్ కాన్సెప్ట్ లో మాట్లాడతాడు. ఏమనంటే డెమోక్రసీ అంటే డిస్కషన్ ద్వారా నడిపేటువంటి ఒక ప్రభుత్వం అని చెప్పేసి. అంబేద్కర్కి నచ్చినటువంటి రెండో డెఫినేషన్ ఏంటంటే అబ్రహాం లింకన్స్ డెఫినేషన్, బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్. అయితే అంబేద్కర్ చాలా ఇంట్రెస్టింగ్ గా టోటల్ గా ఈ డెమోక్రసీని ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి ప్రభుత్వంలోనే మనం చూడటం అలవాటు పడ్డాం. డెమోక్రసీ అంటే డెమోక్రటిక్ గవర్నమెంట్. ఫర్ అస్ ఇట్స్ డెమోక్రటిక్ గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అవుతూ ఉండేటువంటి గవర్నమెంట్. అంతకు మించి మనకేమీ ప్రాబ్లం లేదు. డెమోక్రసీ అంటే అదే మన దృష్టిలో.
అయితే అంబేద్కర్ ఒక బుద్ధిజం నుంచి వచ్చినటువంటి మనిషిగా, బుద్ధిజాన్ని తీవ్రంగా లోతుగా అధ్యయనం చేసి అడాప్ట్ చేసుకున్నటువంటి ఒక స్కాలర్గా తను లిబర్టీ, ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీలో నుంచి డెమోక్రసీని చూస్తారు. ఎలా అంటే ఆయన ఏమంటారంటే ప్రతి సిస్టమ్ కూడా ఫ్రెటర్నిటీ అనేది ఒక ఫౌండేషన్ గా ఉండాలి అంటారు. ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్హుడ్, ఒక సౌభ్రాతృత్వం. అది ఉన్నప్పుడే ఏ సిస్టమ్ అయినా సరే సక్సెస్ అవుతుందనేది అంబేద్కర్ బలంగా నమ్ముతారు. అందుకోసమే మన దేశంలో ఫ్రెటర్నిటీ లేదనేది ఆయన బలంగా నమ్మి అటాక్ అంతా కూడాను కుల వ్యవస్థ మీద చేస్తారు. ఫ్రెటర్నిటీ ఉన్న చోట ఏమవుతుంది? ఉదాహరణకి ఇప్పుడు ఒక ఆయన పెద్ద కరప్ట్ మావాడే అని చెప్పేసి వాళ్ళందరూ సర్దుకొనిపోతారు. ఎంత తప్పు చేసినా మావాడు అంటే చాలు, ఇంకా అక్కడ ఫ్రెటర్నిటీ ఉంది. బట్ ఇలాంటి ఫ్రెటర్నిటీ ఇండియాలో అన్ని చోట్ల లేదు. ఎందుకంటే మనిషికి ఉన్నటువంటి ఐడెంటిటీ ఇండియాలో ఇండివిజువల్ ఐడెంటిటీ కాదు, గ్రూప్ ఐడెంటిటీ. యు ఆర్ రికగ్నైజ్డ్ బై యువర్ గ్రూప్ ఐడెంటిటీ ఓన్లీ. మీరు కమ్మ, రెడ్డ, బ్రాహ్మణ, మాల, మాదిగ ఏదో ఒకటి ఇలా ఆ గ్రూప్ ఐడెంటిటీతోనే ఉంది. యాక్చువల్గా ఫ్రెటర్నిటీకి ఇక్కడ గ్రూప్ ఐడెంటిటీ అనేది ఇండియాలో చాలా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఆయన అంటారు. ఫ్రెటర్నిటీ మీద మాట్లాడేటప్పుడు ఆయన ఈ ఫ్రెటర్నిటీ సోదర భావం అనే దానికంటే యాక్చువల్గా ఆయన బుద్ధిజంలో నుంచి తీసుకుంటారు ఒక పదం. ఆ పదం ఏంటంటే మైత్రి సోదర భావం ఇంకా డీప్ గా ఉంటుంది. ఒక రకమైనటువంటి రక్త బంధం లాగా కలిసిపోయేటువంటి భావన మైత్రి అనేది బుద్ధిజంలో ఉంది. ఆ భావన తీసుకుంటారు. ఫ్రెటర్నిటీ అనే పదం వెస్ట్ లో నుంచి వచ్చినా కూడా అంతకు ముందే మన దగ్గర బుద్ధిజంలో ఉండటం జరిగింది. ఈ కాంటెక్స్ట్ లో ఆయన ఏమంటారంటే ఫ్రెటర్నిటీ ఉన్న చోట లవ్ ఉంటుంది, రివరెన్స్ ఉంటుంది, అంటే గౌరవం ఉంటుంది. సమాజంలో ఫ్రెటర్నిటీ ఉంటే ఒకరి పట్ల ఒకరికి సోదరభావం ఉంటుంది, ఒకరి పట్ల ఒకరికి లవ్ ఉంటుంది, సమాజంలో యూనిటీ కూడా ఉంటుంది. టోటల్ గా ఇదంతా కలిపి సమాజం యొక్క వెల్ఫేర్ కోసం దారితీస్తుంది. ఫ్రెటర్నిటీ అనేది ఇట్స్ వెరీ ఎసెన్షియల్ టు అచీవ్ వెల్ఫేర్ ఇన్ ఎనీ సొసైటీ అని చెప్పి ఆయన అంటారనమాట. అందుకోసమే లిబర్టీ, ఈక్వాలిటీని గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఏమంటారంటే లిబర్టీ అండ్ ఈక్వాలిటీ కెన్ బి సస్టైన్ ఓన్లీ వెన్ దే ఆర్ గ్రౌండెడ్ ఇన్ ఎ ఫ్రెటర్నిటీ కైండ్ ఆఫ్ ఎన్ అట్మాస్ఫియర్ అంటారు. అంటే ఆయన లిబర్టీ ఈక్వాలిటీ మధ్య టెన్షన్ చూస్తాడు. ఎప్పుడు అంబేద్కర్ అదే గమనిస్తారు. హీ లుక్స్ ఎట్ ద లిబర్టీ అండ్ ఈక్వాలిటీ ఫ్రమ్ ఏ సస్పిషన్. ఈ రెండింటి మధ్య టెన్షన్ ఉంటుంది ఎప్పుడు అని చెప్పి అంటాడు. ఎప్పుడు ఉంటుంది టెన్షన్ అంటే వెన్ దెర్ ఈస్ అన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఫ్రెటర్నిటీ కనుక లేకపోతే లిబర్టీ, ఈక్వాలిటీ ఎప్పుడు కూడా ఫైటింగ్ లోనే ఉంటాయి. తీవ్రమైనటువంటి విపరీతమైనటువంటి లిబర్టీ ఈక్వాలిటీని నాశనం చేస్తుంది. అలానే ఒక హద్దు లేని ఈక్వాలిటీ అనేది లిబర్టీ కూడా మనిషిని కట్ చేస్తుంది. మన ఇద్దరే సమానంగానే ఉండాలి అని అంటే ఇండివిజువల్ లిబర్టీ అనేది చచ్చిపోతుంది. యాక్చువల్ గా అంబేద్కర్ లిబరల్ ఇండివిజువల్. ఆయన వ్యక్తి యొక్క ఫ్రీడమ్ ని, స్వేచ్ఛని చాలా తీవ్రంగా తీసుకున్నటువంటి మనిషి. అందుకోసమే ఈక్వాలిటీ, లిబర్టీ అనేది ఒక బ్యాలెన్స్డ్ లెవెల్లో వెళ్ళాలి అని అంటే తప్పకుండా ఫ్రెటర్నిటీ దానికి ఫౌండేషన్ గా ఉండాలని బలంగా నమ్ముతాడు. అదేవిధంగా ఇక్కడ మనం డెమోక్రసీని కనుక తీసుకుంటే ఆయన డెమోక్రసీని అనేక రకాలుగా డిఫైన్ చేస్తారు. సోషల్ డెమోక్రసీ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు డెమోక్రసీ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ఈక్వాలిటీ అని. డెమోక్రసీ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ఈక్వాలిటీ. ఇది సోషల్ డెఫినేషన్. అంటే డెమోక్రసీలో ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా సమానంగా బ్రతకాలి అనేటువంటి ఒక భావన తీసుకుంటాడు. ఒక చోట డెమోక్రసీని ఈక్వాలిటీతో సమానంగా మాట్లాడతాడు. ఇంకో చోట పొలిటికల్ డెమోక్రసీ గురించి మాట్లాడేటప్పుడు ఏంటి పొలిటికల్ డెమోక్రసీ అంటే ప్రజలు తమను తాము పాలించుకోవాలనేటువంటి ఒక భావన, పాలించుకోవాలి, వాళ్ళని వాళ్ళు పాలించుకోవాలని ఒక భావన ఉన్నదే డెమోక్రసీని ఇంకొక చోట చెప్తారు. అదేవిధంగా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన ఏమంటారంటే ఇట్స్ ఎ ఫార్మ్ అండ్ మెథడ్ ఆఫ్ గవర్నమెంట్. ఒక ఫార్మ్, మెథడ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా చేయాలి, ఒక సిస్టమ్, ఒక ఈక్వాలిటేరియన్ ప్రిన్సిపల్స్ అంటే బేసిక్ అది లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ మీద బేస్ చేసుకొని అడ్మినిస్ట్రేషన్ ని ఎలా నడపాలి అనేటువంటి ఒక అప్రోచ్ ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్ పరంగా ఆయన దాన్ని డిఫైన్ చేస్తారు. అయితే బేసిక్ ఇవన్నీ కూడాను మనం ఎందుకు తీసుకోవాలి, డెమోక్రసీ అసలు ఎందుకు సమాజానికంటే ఫైనల్ గా వెల్ఫేర్ కోసం అని చెప్పేసి చెప్తాడు. ఒక సమాజం డెమోక్రటిక్ సొసైటీ అంటే ఇప్పుడు మొదటగా అంబేద్కర్ డెమోక్రసీని థియరిటికల్ గా చూసిన డైమెన్షన్స్ మనం చూస్తున్నాం. ఫస్ట్ లో ఆయన ఫ్రెటర్నిటీ గురించి మాట్లాడతారు, లిబర్టీకి, ఈక్వాలిటీకి ఉన్న టెన్షన్ గురించి మాట్లాడతారు. ఆ తర్వాత డిఫరెంట్ డెఫినేషన్స్
పొలిటికల్ డెఫినేషన్ ఏంటి, సోషల్ డెఫినేషన్, అడ్మినిస్ట్రేటివ్ డెఫినేషన్ అంబేద్కరే ఇచ్చారు. ఎందుకంటే ఆయన పెద్ద స్కాలరు, లోపలికి వెళ్ళి చదువుకున్నటువంటి మనిషి కాబట్టి అన్నింటినీ చక్కగా విడమర్చి చెప్తారు. ఇంత లోతుగా అడ్మినిస్ట్రేషన్ ఎవరు కూడా అధ్యయనం చేయలేదు, పాలిటిక్స్ కూడా అంత లోతుగా ఇండియాలో ఎవరు చేయలేదు. ఇప్పుడు అసలు డెమోక్రసీ ఉంది ఒక దేశంలో, ఫలానా చోట డెమోక్రసీ ఉంది అని మనం ఎప్పుడు చెప్పగలం అని అంటే, ఫస్ట్ పాయింట్ ఏం చెప్తారంటే absence ఆఫ్ క్లాసెస్ సొసైటీలో సమూహాలు, డిస్క్రిమినేషన్, క్లాసెస్, గ్రూప్స్ ఇవన్నీ కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి గ్రూప్స్ యాక్చువల్లీ అలాంటివి ఏమి లేనప్పుడు మనం ఆ సొసైటీని డెమోక్రటిక్ సొసైటీ అని చెప్పొచ్చు. రెండో క్యారెక్టర్ ఏం చెప్తారంటే సోషల్ హ్యాబిట్ ఆఫ్ రీఅడ్జస్ట్మెంట్ అండ్ రెసిప్రోసిటీ. ఒకరొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి సమాజంలో అదొక సోషల్ హ్యాబిట్గా ఉండాలి. ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాము, మనలాగా కొంతమంది సొసైటీలో అంత సమానత్వాన్ని కల్టివేట్ చేయాలనుకున్న వాళ్ళని కావాలని చేస్తుంటాం, తక్కువ అనుకున్న వాళ్ళకి కావాలని ఎక్కువ ప్లేస్ ఇచ్చి కూర్చోబెట్టి గౌరవంగా చూస్తాం, ఇదంతా చేస్తాం. అలాగా ఇట్ షుడ్ బికమ్ ఎ హ్యాబిట్. సొసైటీలో మనుషులందరూ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణి, నమస్కారం అండి అంటే నమస్కారం. ఈరోజు సమాజంలో పర్టికులర్గా భారతదేశం సొసైటీలో అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు నార్త్ ఇండియాలో చూస్తే కనుక ఎంత ఈడియట్ అయినా సరే బ్రాహ్మణ కులంలో పుడితే వాడిని పండిత్ జీ అంటారు. పండిత్ అంటే ఏంటి, లేబుల్డ్ పర్సన్. అక్కడ పుట్టాడు కాబట్టి వాడిని పండిత్ జీ అంటారు. మహా గొప్ప మేధావైనా సరే ఈ చెప్పుకోబడేటువంటి తక్కువ కులంలో పుడితే అతను ఎంత మేధావైనా అతన్ని ఎక్కడైనా సరే భారతదేశం మొత్తం మీద అతన్ని గౌరవంగా చూడరు. కులం అనేది ఒక మానసిక రుగ్మత, ఉన్నదన్నట్టు చూడలేని ఒక మానసిక రుగ్మత. ఎంత జైంట్ పర్సన్ కూడా చిన్నగా కనిపిస్తాడు, ఎంత స్మాల్ పర్సన్ కూడా ఒక చోట చాలా గొప్పగా కనిపిస్తాడు. ఇది ఒక మానసికమైనటువంటి జబ్బు, సైకలాజికల్ డిజార్డర్. అయితే ఇట్స్ సైకలాజికల్ డిజార్డర్. మనిషిగా చూడలేని ఒక సైకలాజికల్ డిజార్డర్ అది. ఆ డిజార్డర్లో ఈ దేశం మొత్తం కూడా ఆ జబ్బు పట్టి పీడిస్తుంది ఈ దేశాన్ని అంతా కూడా. తర్వాత థర్డ్ క్యారెక్టర్ ఏం చెప్తారంటే, అంటే డెమోక్రసీ ఉంది అని ఎప్పుడు చెప్తాం, ఆప్షన్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, క్లాసెస్ అన్ని ఈక్వాలిటీ, అన్ని క్లాసెస్ అన్ని లేకుండా అందరూ మనుషులంతా సమానమైన ఒక భావం ఉన్నప్పుడు. రెండవది సోషల్ హ్యాబిట్, ఒకరితో ఒకరు ఇచ్చిపుచ్చుకున్నటువంటి ఒక ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం ఉండటం. మూడవది అసోసియేటెడ్ లివింగ్, కలిసి జీవించటం. ఈ దేశంలో కానీ ఎక్కడ ఆయన అసలు ఒక థియరీని బిల్డప్ చేశారు. ఎలాంటి థియరీ, అతను సొంతగా డెవలప్ చేసినటువంటి డెమోక్రసీ, ఈ థియరీ అంతా కూడా ఇలా సోషల్ డెమోక్రసీని ఇంత సీరియస్ గా వేరే వెస్టర్న్ స్కాలర్స్ కూడా మనకి ప్రజెంట్ చేయరు. డెమోక్రసీని కొంతమంది ఇచ్చారు కానీ, బట్ గివెన్ ద ఇండియన్ ఎక్స్పీరియన్స్, అంబేద్కర్స్ వే ఆఫ్ ప్రజెంటింగ్ ద థింగ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఎందుకంటే ఇంత దుర్మార్గమైనటువంటి వాతావరణం మనకి ఎక్కడ కనిపించదు కాబట్టి ఆయన టోటల్ ఇక్కడ గ్రౌండ్ చేసుకొని ఒక హ్యూజ్ థియరీని బిల్డప్ చేస్తారు, డెమోక్రటిక్ థియరీని. తర్వాత ఇవి డెమోక్రసీ ఉందని చెప్పడానికి మనం ఉన్నటువంటి కొన్ని కండిషన్స్. ఇంకోటి ప్రీ రిక్విజిట్ ఆఫ్ డెమోక్రసీ అని కొన్ని చెప్తారు. డెమోక్రసీ రావాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రీ రిక్విజిట్స్ కావాలి, కొన్ని కండిషన్స్ అనేవి ముందే కావాలి అని అంటారు. ఆ కండిషన్స్ ఏమంటే డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ సొసైటీ ఫస్ట్. ఎందుకంటే సోషల్ గా డెమోక్రసీ అనేది ఆయన ఒక ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటలేదు, ఒక ఫార్మ్ ఆఫ్ లివింగ్, ఒక బ్రదర్హుడ్, ఫ్రెటర్నిటీ బేస్ చేసుకున్నటువంటిది. దేనిఫోర్ డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది నీకు ఎప్పుడు సాధ్యం అవుతుందనంటే డెమోక్రటిక్ సొసైటీ ఉన్నప్పుడే, డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నప్పుడే, ఒకరిని ఒకరు గౌరవించి ఒకరిని ఒకరు ప్రేమించుకున్నటువంటి వాతావరణం ఉన్నప్పుడే మనకు అది సాధ్యం అవుతుంది. దేనిఫోర్ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ సొసైటీ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ టు హ్యావ్ ఎ డెమోక్రటిక్ గవర్నమెంట్. సెకండ్ గా ఏమంటారంటే డెమోక్రసీ ఈజ్ ఇన్కంపాటబుల్ విత్ ఐసోలేషన్ అండ్ ఎక్స్క్లూషన్. ఎక్స్క్లూజన్ కనుక ఉన్నట్టయితే, లేదా ఎవరైనా సమాజంలో ఐసోలేట్ అవుతున్నారు అనుకుంటే అక్కడ డెమోక్రసీకి సాధ్యం కాదు. డెమోక్రసీ అనేది కలిసిమెలిసి ఉండే వాతావరణం. ఈ చూడండి రిఫరెన్స్ అంతా కూడా ఇండియన్ సొసైటీ ఉంటుంది. ఫస్ట్ క్యారెక్టర్ తీసుకుంటే డెమోక్రటిక్ సొసైటీ కావాలి. ఇక్కడ డెమోక్రటిక్ సొసైటీ అనేది పాసిబుల్ కాదు, ఎందుకంటే సొసైటీ ఈజ్ ఫ్రాగ్మెంటెడ్ ఇంటూ పీసెస్. అగ్రకుల సమాజం, తక్కువ కుల సమాజం, రెడ్డి సమాజం, ఆ సమాజం, ఈ సమాజం అని. సో సమాజం అనేదే లేదు. ఇక్కడే అంటాడు అంబేద్కర్, చాలా ఇంట్రెస్టింగ్ గా అంటారు, అసలు సమాజం యొక్క ప్రయోజనం ఏంటి, సమాజం ఏమి సాధించడానికి సమాజం ఉంది అని ఒక క్వశ్చన్ వేస్తారు అంబేద్కర్. వెస్టర్న్ కాంటెక్స్ట్ లో గ్రీక్ ఫిలాసఫీలో ప్లేటో ఎప్పుడో చెప్తాడు, ఏ సమాజమైనా కూడా బలంగా ఎదగాలంటే
ఆ సమాజం ఏం సాధించాలనుకుంటుంది అనేటువంటి ఒక క్లారిటీ కావాలంటే ప్లాంటర్. అంబేద్కర్ అది తీసుకొని భారతదేశంలో భారత సమాజానికి ఆ క్లారిటీ లేదు. ఎందుకంటే సమాజమే ఒకటి కాదు. మన సమాజం ఉంది, శాంతి చక్ర ఫౌండేషన్ అనేది ఒక సమాజం అనుకుంటే ఈ సమాజం సమానత్వాన్ని సాధించాలి అనేటువంటి ఒక గోల్ ఉంది. అలానే భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి సమాజానికి ఏం సాధించడానికి సమాజం ఉందనేది క్లారిటీ లేదు. వెస్ట్ లో మాత్రం అది స్పష్టంగానే ఉంది. ఈ పరిస్థితుల్లోనే అందుకని అంటారు ఆయన ఇన్కంపాటబుల్ విత్ ఐసోలేషన్ అండ్ ఎక్స్క్లూషన్. మన సమాజంలో చాలా మంది పర్టికులర్ గా దళిత వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ ఈ వర్గాలను కూడా ఎక్స్క్లూడ్ అయిపోయినాయి. మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో లైఫే లేదు. మేనేజ్ ఎ సోషల్ యానిమల్ అని అరిస్టాటిల్ చెప్తాడు. దాని అర్థం ఏంటి? మనిషి కలిసి ఎదుగుతాడు. ఇక్కడ ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం? మీ దగ్గర నుంచి నేను కొన్ని తెలుసుకుంటాను, నా దగ్గర నుంచి మీరు కొన్ని తెలుసుకుంటారు, మనం అందరం ఇంటరాక్ట్ అయ్యి ఎదుగుతాం. ఈ శాంతి చక్ర ఫౌండేషన్ దగ్గర డిస్కషన్ లో నుంచి మనం పైకి ఎదిగే అవకాశం ఉంటుంది. మనిషి అనేది సోషల్ బీయింగ్ అంటే ఏంటంటే సోషల్ గా వచ్చి నేర్చుకుంటారు, తెలుసుకుంటారు, ముందుకెళ్తారు. ఎందుకంటే సొసైటీ షేప్స్ ద క్యారెక్టర్ ఆఫ్ ఇండివిజువల్. అఫ్ కోర్స్ ఇండివిజువలిజం మాట్లాడేవాళ్ళు దెర్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ. ఇండివిజువలిజం ఏం చెప్తుందంటే ఇండివిజువల్ ఇస్ ప్రేయర్, సొసైటీ ఈస్ దేర్ టు సర్వ్ ద ఇండివిజువల్ అని చెప్తారు. షేప్ చేస్తుంది అనేది కూడా ఉంది. బట్ అంబేద్కర్ ఫాల్స్ బిట్వీన్ కమ్యూనిటేరియనిజం ఇండివిజువలిజానికి మధ్యలో కనిపిస్తూ ఉంటారు. నేను అవగాహన చేసుకున్నంత వరకు. ఎనీహౌ ఇక్కడ మూడోది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ చెప్తారు ఆయన. ప్రజాస్వామ్యం అనేది, డెమోక్రసీ అనేది ఒక స్టాటిక్ ఐడియాలజీ కాదు, స్టాటిక్ ప్రాసెస్ కాదు. ఫ్రమ్ టైం టు టైం ఇట్ గోస్ ఆన్ చేంజ్. ఒక కాంటెక్స్ట్ లో డెమోక్రటిక్ డిమాండ్స్ కొన్ని ఉంటాయి. అవి ఒక 10 రోజుల తర్వాత ఇర్రెలెవెంట్ అయిపోవచ్చు. అప్పుడు కొత్త డిమాండ్స్ వస్తాయి, కొత్త ఆబ్జెక్టివ్స్ వస్తాయి సొసైటీ నుంచి. అలా ఫ్రమ్ టైం టు టైం కొత్త డిమాండ్స్ వస్తూ ఉంటాయి, కొత్త ఆబ్జెక్టివ్స్ వస్తూ ఉంటాయి. చాలా ఈ ఆస్పెక్ట్ ని అంబేద్కర్ చెప్పినటువంటి ఈ ఆస్పెక్ట్ ని మనం అసలు గుర్తే పెట్టుకోం. సమాజం అనేది మారుతూనే ఉంటుంది, సమాజంలో డిమాండ్స్ అనేవి మారుతూనే ఉంటాయి అనే విషయాన్ని అసలు మనం తీసుకోం. అందుకోసమే అంబేద్కర్ ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఆయన చెప్పిన తర్వాత కూడా కొన్ని మార్పులు సమాజంలో రావచ్చు. డెమోక్రటిక్ డిమాండ్స్ అనేవి, డెమోక్రటిక్ ఆస్పిరేషన్స్ అనేవి సొసైటీలో రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక బ్రాడ్ గా ఒక పెద్ద ఐడియాలజీని ఇస్తారు. సో ఆయన వెస్ట్ ని ఉదాహరణగా ఇస్తారు. వెస్ట్ లో డెమోక్రసీ ఏథెన్స్ నుంచి తీసుకుంటారు. ఏన్షియంట్ ఏథెన్స్ నుంచి తీసుకొని అప్పుడున్నటువంటి డెమోక్రసీ ఇంకొకటి. బ్రిటిష్ డెమోక్రసీ వేరే విధంగా ఉంది. బ్రిటిష్ డెమోక్రసీ కూడా టైం టు టైం మారుతూ వస్తూ ఉంది. అదేవిధంగా ఎక్కడైనా సరే డెమోక్రసీ అనేది స్టాటిక్ గా ఒకేలాగా ఉండదు, మారుతూ వస్తుంది అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. తర్వాత సొసైటీ ఈజ్ నాట్ డెమోక్రటిక్. ఈ సొసైటీ ఈజ్ నాట్ డెమోక్రటిక్, గవర్నమెంట్ ఆల్సో కెనాట్ బి డెమోక్రటిక్ అని చెప్పేసి చెప్తూ గవర్నమెంట్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సొసైటీ అంటే గవర్నమెంట్ ఏది అంటే గవర్నమెంట్ అంటే ప్రత్యేకంగా మనం డెమోక్రటిక్ గవర్నమెంట్ వై ఆర్ యు నాట్ డెమోక్రటిక్ ఇన్ అప్రోచ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి మనం మాట్లాడతాం. ఎలా ఉంటుంది? ఆయన చాలా పెద్ద క్వశ్చన్ ఇది. మన గవర్నమెంట్ డెమోక్రటిక్ గా ఉండాలనుకుంటాం, మనిషి డెమోక్రటిక్ కాదు, సమాజం డెమోక్రటిక్ కాదు. అలాంటప్పుడు ఎలా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ వస్తుంది గవర్నమెంట్? ఎందుకంటే గవర్నమెంట్ కూడా సొసైటీ క్రియేట్ చేసినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్. దెర్ ఆర్ సెవెరల్ ఇన్స్టిట్యూషన్స్. గవర్నమెంట్ ఈజ్ వన్ సచ్ ఇన్స్టిట్యూషన్ టు రూల్ ద పీపుల్, పబ్లిక్ అని మనం ఎంచుకున్నాం అనుకుంటున్నాం. ఆయన ఎక్కడో చెప్తారు మనల్ని పాలించుకుంటున్నాం అని అనుకుంటారు, కానీ వేరే వాళ్ళు పాలిస్తారు ఈ పేరుతో అని చెప్తారు అంబేద్కర్. డెమోక్రసీ ఈజ్ డెమోక్రసీలో మనమే పరిపాలించుకుంటాం అంటారు, కానీ అంబేద్కర్ చెప్తారు అట్లా అనుకుంటాం కానీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం మనం అధికారం అని చెప్పేసి. తర్వాత గవర్నమెంట్ రిఫ్లెక్ట్స్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సొసైటీ. సొసైటీకి ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకోసం సొసైటీలో ఆబ్జెక్ట్స్ ఏంటి? కాస్ట్ రీడింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మన సొసైటీలో. బికాస్ సొసైటీ ఈజ్ నాట్ డెమోక్రటిక్, అన్డెమోక్రటిక్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా వాటే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఆయన ఏమంటారంటే అడ్మినిస్ట్రేషన్ కదా. ఇప్పుడు డెమోక్రసీకి వీటన్నిటిని లింక్ చేసి చూస్తుంటారు అంబేద్కర్. చాలా గొప్పగా చూస్తారు. ఇది ఒక ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. గవర్నమెంట్ అనేది సొసైటీ సృష్టించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ కాబట్టి దీన్ని మనం డెమోక్రటిక్ గా ఉంటుందని అనుకోవడం పొరపాటు పడుతున్నాం. రెండవది, ఈ సొసైటీ ఏ వాల్యూస్ అయితే ఇస్తుందో ఆ వాల్యూస్ లో గవర్నమెంట్
కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది అంటారు. మూడవది అడ్మినిస్ట్రేషన్, ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్, వీళ్ళందరూ కూడా చాలా న్యాయబద్ధంగా ఉంటారు అని చెప్పి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళ సొసైటీ షేప్ చేసిన వాళ్ళు. అందుకనే ఈ దేశ న్యాయ వ్యవస్థలో కూడా మనకి కొంత అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఒక చోట అలహాబాద్ హైకోర్టులో ఒక కేసులో మీ అందరికీ తెలుసు అదంతా, అయినా ఇంకొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పదే గుర్తు చేసుకోవాల్సిన కొన్ని ఇష్యూలు ఉంటాయి. దానిలో ఒక దళిత స్త్రీని మానభంగం చేస్తే ఒక జడ్జి అని చెప్తారంటే ఛాన్స్ లేదు చేయటానికి అని కొట్టేస్తాడు. ఏ గ్రౌండ్స్ మీద కొట్టేస్తారని మీరు కేసానంటే అంటరాని ఆమె లేడీ ఏమో అంటరానిది, అతనేమో క్షత్రియుడు, ఎలా చేస్తాడు రేపు? రాటిఫికేషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అంటే ఆ జడ్జి వాట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఈజ్ రిఫ్లెక్టింగ్ టెల్ మీ, హౌ ఇన్హ్యూమన్ కైండ్ ఆఫ్ సిస్టమ్ యాక్చువల్లీ. అంటే బాధపడ్డాం కదా, విశ్లేషణ. ఆవిడ ఒక దళిత స్త్రీని అక్కడ కులాల వాడు రేపు చేయడం అంటే మేము నమ్మము. ఎందుకనంటే కుల వ్యవస్థ ఈరోజు చేయదు. ఇక్కడ అసలు ఎలా తీసుకోవాలి కేసు అనేది జడ్జి గారు కూడా ఉన్నారు, అంతరాని వాళ్ళు కాబట్టి దెర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్. అదొక్కటే బేస్ చేశారు, అదొక్కటే పెట్టారు. అది చాలా అలహాబాద్ హైకోర్టులో అలా జరిగింది. సో ఇలా సివిల్ సర్వెంట్స్ అయినా ఎవరైనా సరే ఈ సొసైటీ షేప్ చేసిన వాళ్ళు అలానే ఉంటారని చెప్పేసి అంబేద్కర్ చెప్తారు. అయితే ఆయన ఏం చెప్తారంటే గుడ్ గవర్నెన్స్ అనేది, ఈ రోజు గవర్నెన్స్ గురించి మనం మాట్లాడుతున్నాడు. ఆయన లాంగ్ బ్యాక్ 1940s 50s లోనే గుడ్ గవర్నెన్స్ గురించి మాట్లాడారు. గుడ్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ నే ఆయన మాట్లాడి, గుడ్ గవర్నెన్స్, గుడ్ లాస్, వీటన్నిటిని కూడా ఆయన మాట్లాడి ఇవన్నీ అవసరము, వాటిని బాగా అడ్మినిస్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికి డెమోక్రటిక్ ఐడియాస్ చాలా అవసరం ఉంది. తర్వాత ఒక డెమోక్రసీ సక్సెస్ కావాలనంటే ఎలాంటి కండిషన్స్ కావాలి, ఒక సొసైటీలో ఎలాంటి క్యారెక్టర్స్ కావాలి, ఇండియాకి రావాలి ఆయన. ఇంకా ఆయన మొత్తం మీద ఏంటంటే డెమోక్రటిక్ థియరీలో బిల్డ్